జర్మనీలో డబ్బులు తీసుకొని జాబులు పెట్టించడం అనేది అంటే సో మనం సక్సెస్ అవుతున్నాం, మనం ఎదుగుతున్నాం అని అర్థం. జర్మనీ ఎట్లుంది, వేరే కంట్రీస్ ఎట్లున్నాయి అనేది, ఎలాంటి ఎస్ఏపి జాబ్స్, ఎలాంటి ఇక్కడ ఐటీ జాబ్స్ ఎలాంటిది ప్రొవైడ్ చేసే స్టేజ్లో లేను. ఆయన పోస్ట్ పెడతారు, అట్లా కాదు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇప్పిస్తా అంటే ఎవరైనా ఇస్తారు, ఎవరిని డబ్బులు అడగడు. సో నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా అవసరం లేదు. అసలు 20 లక్షలు 30 లక్షలు తీసుకొని జాబులు, లేదా 10 లక్షలు తీసుకొని జాబులు, అన్స్కిల్డ్ జాబ్స్కి ఇప్పుడు కన్సల్టెన్సీస్ వచ్చినాయి. మన తెలుగు వాళ్ళే కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టిర్రు అంటే రెఫరెన్స్ ఇప్పిద్దామని రీసెంట్గా డిస్కస్ లైక్ 2 days బ్యాక్ మేము డిస్కస్ చేసినాం. ఈరోజు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే స్కామ్ అనేది మనం చాలా వరకు నా యూట్యూబ్లో ఈ స్కామ్కి గురి అవ్వకండి, ఈ కన్సల్టెన్సీ జాయిన్ అవ్వకండి, దీని జాబ్కి డబ్బులు కట్టకండి అని చాలా వరకు చేశా. కొందరు ఈవెన్ నాతో ఫోన్లో మాట్లాడినాడు ఆ కన్సల్టెన్సీ వద్దు అంటే డైరెక్ట్ పేరు చెప్తే సో కాన్సిక్వెన్స్ వస్తాయని ఎవరైనా ఇండివిజువల్గా మాట్లాడినా వాళ్ళకి పేరు కూడా చెప్పాను. ఎందుకంటే చెప్పినట్టే ఇప్పుడు లుక్సెంబర్గ్ అయినా, స్వీడన్ అయినా, లేదా నార్వే అయినా డబ్బులు తీసుకొని చాలా వరకు స్కాములు జరుగుతున్నాయి అని డబ్బులు ఎవరికి కట్టకని చెప్పిన. బట్ ఇప్పుడు ఎవరో మహానుభావుడు అలా తెలియదు కానీ నేనే తీసుకుంటానా నేనే అని ఏదో గ్రూప్లో పెట్టిర్రు. సో అది నాకు నిన్న నోటీస్ అయింది. బట్ చెప్తున్నా, ఫస్ట్ థింగ్ ఏం జగన్ ఇన్ జర్మనీ అంటాడు, ఎవరిని డబ్బులు అడగాడు. సో నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా అవసరం లేదు. అసలు నేనైతే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేను. ఈవెన్ ఇలాంటివి వస్తే ఈవెన్ నాకు ఉన్నా కూడా నేను ఏమైనా చేయాలంటే భయపడే స్టేజ్ ఇస్తారు ఎవడొక్కడు కానీ. బట్ ఇట్స్ ఫైన్. బట్ ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ నేను లేకపోతే నా సొంత చిన్న ఇన్ఫ్లుయెన్సర్ మీద ఎవరైతే ఈ స్కామ్లు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే, బేసిక్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఆ సొంటను అరే వీడు 10 లక్షలు తీసుకుని జాబ్ ఇస్తానని స్కామ్ చేస్తానని చెప్పి మిమ్మల్ని అరే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము 5 లక్షలకే జాబ్ ఇప్పిస్తాం, మేము 4 లక్షలకే జాబ్ ఇప్పిస్తామని డైవర్ట్ చేసుకొని వాళ్ళకు మీరు డబ్బులు కట్టించుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది మళ్ళీ ఒక పెద్ద స్కామ్ అయింది. సో నాకు నోటీస్ అయినప్పటి నుంచి రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అరే ఇప్పుడు ఎవరన్నా అరే ఈ స్కామ్ జరుగుతుందని, ఇప్పుడు మీరు నాకైనా అరే ఈ స్కామ్ జరుగుతుందని పోస్ట్ పెడతారు, అట్లా కాదు ఇట్లా చేయాలి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇప్పిస్తా అంటే ఎవరైనా ఇస్తారు. అంటే ఏంటంటే ఆశ. సో అట్లా అదొక పెద్ద మాఫియా స్కామ్ జరుగుతుంది. సో మీరు ఇంతవరకు అంటే నా నుంచి ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో, నా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ చేసారో, ఎవరితో అయితే మాట్లాడినో అందరు కింద కామెంట్లో పెట్టండి హౌ హై హెల్ప్డ్ యూ అనేది. సో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ చెప్తున్నట్టే, ఫస్ట్ జగన్ ఇన్ జర్మనీ అనేటోడు ఎవరికి దగ్గర పైసలు తీసుకోడు. అసలు నాట్ ఈవెన్ సింగిల్ రూపీ నాకు అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ సెకండ్ వన్, నేను ఎలాంటి ఎస్ఏపి జాబ్స్, ఎలాంటి ఇక్కడ ఐటీ జాబ్స్ ఎలాంటిది ప్రొవైడ్ చేసే స్టేజ్లో లేను అండ్ చెయ్యను కూడా. ఎందుకంటే ఇట్స్ బిగ్ హెక్టిక్ ప్రాసెస్. సరే ఒకరికి 2 వరకు రెఫరెన్స్లు ఇచ్చి ఫ్రీగా రెఫరెన్స్ ఇచ్చి చేయొచ్చు. బట్ జాబులు ఒక 20 లక్షలు 30 లక్షలు తీసుకొని జాబులు, లేదా 10 లక్షలు తీసుకొని జాబులు, ఇది అంత అవసరం లేదు. అంత హెక్టిక్ ప్రాసెస్ నాకు అవసరం లేదు. అండ్ నాకే కాదు, ఎవరు పెద్ద బేసిక్గా అంత ఇయ్యరు. ఏవైతే కన్సల్టెన్సీస్ ఉన్నాయో, అఫీషియల్ ఇండియాలో కంపెనీ ఉందో వాళ్ళకి డబ్బులు కడితే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అన్నట్టు ధైర్యం ఉంటుంది. మీరు రేపు ఫ్యూచర్లో ఏమైనా చేయనికైనా ఉంటుంది. ఎవరిని పడితే వానికి పైసలు ఇస్తే ఎందుకు ఇస్తాడు, ఎవడిస్తాడు? సో అందుకే నాకే కాదు ఎవ్వరికి ఉత్తగా డబ్బులు ఇవ్వకండి. అండ్ మోర్ ఓవర్, నేను ఎలాంటి థర్డ్ పార్టీ సర్వీసులు రన్ అంటే పెద్ద ఇప్పుడు సర్టిఫికేషన్ కోసం, లేకపోతే ఎస్ఐపి సర్టిఫికేషన్ కోసం, లేకపోతే యాక్సెస్ కోసం ఎలాంటి నా నుంచి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. నేను ఎక్కడ దొరుకుతుందని చెప్తున్నా, ఏ ఇన్ఫర్మేషన్ ఏందని చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్, ఏది మంచిది ఏది చెడ్డది, జర్మనీ ఎట్లుంది, వేరే కంట్రీస్ ఎట్లున్నాయి అనేది నా ప్రయర్ నాలెడ్జ్. అంటే నేను ఎట్లయితే ఇక్కడికి వచ్చి, అంటే ఇట్స్ బీన్ 6.5 years నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, స్టడీస్ ఫినిష్ చేసి, జాబ్ కొట్టి చాలా విషయాలు తెలుసుకున్నా. సో ఇండియాలో అప్పుడు అంత బెబ్బే ఉండే, ఏంటంటే కాలేజ్ పోవడం, రావడం, ఎగ్జామ్ రాసడం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇట్స్ అంటే నా మైండ్ అనేది అంటే ఎట్లా అంటే టాస్కింగ్ చేయడం మొదలెట్టి సో చాలా ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ చేశా. అండ్ ఈవెన్ నేను వచ్చినప్పుడు ఒక్కరు కూడా లేకుండా హెల్ప్ చేయడానికి. అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఒకటే ఛానల్లో 2 ఛానల్లో ఉండవు యూట్యూబ్లో. సో దట్స్ ఇన్స్పిరేషన్. అంటే నాకు అది ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎవరు లేరు చెప్పడానికి, చెప్పాలి అని ఒక ఇన్స్పిరేషన్ తోటి ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్. బట్ నౌ ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, నెగిటివ్ ఎవరైనా మన గురించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసినా పెద్ద ఫరక్ ఏం లేదు. ఎందుకంటే సో మనకి ఎప్పుడైతే నెగిటివ్గా మన మీద వస్తుంది అంటే, ఎవరైతే ఒక్కొక్క పోస్టులు పెడుతున్నారంటే సో మనం సక్సెస్ అవుతున్నాం, మనం ఎదుగుతున్నాం అని అర్థం. సో దట్స్ ద పాజిటివ్ థింకింగ్, అది ఎప్పుడు ఉండాలి. సో చెప్తున్నట్టు నేనే కాదు, నా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ నేను అడిగినా ఎవరు డబ్బులు ఇవ్వకండి, ₹1 కూడా ఇవ్వకండి. సో
నేనైనది ఇప్పటికైతే ఏంటంటే కొంచెం రీచ్ పెరగడం వల్ల సో ఓన్లీ ఆ టాప్ మేట్ కాల్స్కి మాత్రమే అదొకటే సర్వీస్ నా సర్వీసు, అంతకు మించి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అసలు ఎవ్వరు డబ్బులు కట్టాలి. నాకే కాదు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఎవ్వరికి ఈజీగా డబ్బులు ఇస్తే మాత్రం ఎవ్వరికి అంత పొజిషన్ ఉండదు. అండ్ ఇండియాలో అయినా జర్మనీలో అయినా, ఇప్పుడు ఇండియాలో అయితే మార్కెట్ గురించి నాకు ఎక్కువ తెలియదు ఎందుకంటే సో వాళ్ళు అక్కడ తీసుకొని జాబులు పెట్టించే ఉంటుంది. బట్ జర్మనీలో డబ్బులు తీసుకొని జాబులు పెట్టించడం అనే కాన్సెప్ట్ లేదు. అలాంటిది నేనే కాదు ఎవరు చేయలేడు, నన్నే కాదు ఎవరు నమ్మద్దు. అన్స్కిల్డ్ జాబ్స్కి ఇప్పుడు కన్సల్టెన్సీస్ వచ్చినాయి. మన తెలుగు వాళ్ళే కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టిర్రు. అంటే ఇప్పుడు ట్రక్ డ్రైవర్ జాబ్స్ కోసం, లేకపోతే వేర్ హౌస్ జాబ్స్ కోసం, ప్లస్ ఈ పౌల్ట్రీ జాబ్స్ కోసం, ఇంకా హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్ కోసం వాళ్ళతో నేను అలా డిస్కషన్ చేస్తున్నా. సో ఎట్లయితే మంచిగా ఉంటుంది, ఎట్లా తీసుకురావచ్చు పీపుల్ని అనేది వాళ్ళతో డిస్కస్ చేస్తున్నా. బట్ ఇట్స్ నాట్ ఫర్ మనీ, అంటే నాకు డబ్బులు వస్తుందని కాదు, జస్ట్ ఐ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద యూట్యూబ్. సో మీరు డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు అడిగితే అది ట్రస్ట్ వర్తియా కాదా అని మాత్రం నేను చెప్పగలుగుతా. బట్ మీరు కట్టి వీసా అంతా వాళ్ళతో ప్రాసెస్ చేసుకోవాలి, నాకేం సంబంధం లేదు. అదొకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అండ్ ఎవరైతే ఇట్లా చేసిరో వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. లైక్ ఒకటే పోస్ట్ పెట్టిండు, మేబీ ఇక్కడ ఏనికి ట్రై చేస్తా. చూడండి ఏంటంటే ఎస్ఐపి జాబ్స్ ఇప్పిస్తాను డబ్బులు తీసుకున్నాడు అదేనని. సో ఇట్స్ ఆల్ ఫేక్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీరు ప్రూఫ్లు పెట్టుకోండి, మీరు ప్రూఫ్లు కావాలంటే ప్రూఫ్లు సబ్మిట్ చేయి, అవన్నీ సబ్మిట్ చేసి పెట్టాలి. అననామస్గా పెడితే ఏమవుతుంది? సో నువ్వు ప్రూఫ్లు కూడా పెట్టాల్సింది, కింద డబ్బులు ఎట్లా కట్టినావు, లేకపోతే ఎవరు వాళ్ళ పేర్లు ఏంది. నా నెంబరు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. నా సోషల్ మీడియా ఓపెన్ సోషల్ మీడియా, నా ఆల్మోస్ట్ మీరు చూసే వాళ్ళందరి దగ్గర నా గ్రూప్లో ఉండుంటారు. అండ్ తెలుగు కమ్యూనిటీ ఇన్ జర్మనీకి చాలా గ్రూప్స్కి నేను అడ్మిన్. అండ్ మోర్ ఓవర్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ ప్రొఫైల్, అండ్ నా లింక్డ్ఇన్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఈవెన్ నాతో మాట్లాడాలంటే నా కాల్స్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. సో అంత ఓపెన్ ప్రొఫైల్ నాది. సో పెట్టే వాళ్ళకి కొంచెం కూడా సెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఫైన్, నేను ఎవరిని ఏమనట్లేదు, ఎందుకంటే ఇట్స్ కామన్ థింగ్ ఇన్ సోషల్ మీడియా. అండ్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు సపోజ్ నేనంటే వాడు చేసింది, బట్ నేను కాకుండా జగన్ జర్మనీ ఇప్పుడు ఇంకొక ప్రొఫైల్ పెట్టుకుని ఎవరో ఒకరు అడగచ్చు, సేమ్ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని, లేకపోతే వాట్సాప్ ఇంకో నెంబర్ తోటో. సో చెప్తున్నా, ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లా జాబ్ రావాలనేది నేను చెప్తా. అంటే ఏది నేర్చుకుంటే బాగుంటుంది, ఏ స్కిల్ బాగుంటుంది, ఏ టెక్నాలజీ బాగుంటుంది అని మాత్రం నేను చెప్తా. బట్ నాకు డబ్బులు కడితే నేను జాబ్ ఇప్పిస్తానని చెప్పా. ఈవెన్తో నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ మధ్యలో స్టార్టప్స్ ఉన్నాయి. ఈవెన్ ఎస్ఐపి అబాబ్ వాళ్ళకి, ఎస్ఐపి ఎంఎం వాళ్ళకి కూడా కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయని మా ఫ్రెండ్ కంపెనీలు చెప్పిండు. వాళ్ళకి అవి కూడా నేను మన వాళ్ళ కోసం ఫ్రీగా నేను పోస్ట్ చేస్తా, రెఫరెన్స్ ఇప్పిద్దామని రీసెంట్గా డిస్కస్, లైక్ 2 days బ్యాక్ మేము డిస్కస్ చేసినాం. సో చాలా పెద్దగా చేద్దాం అనుకుంటున్నా మన ఛానల్ని. పెద్దగా అంటే కంప్లీట్గా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క దాని గురించి, జాబ్స్ గురించి, లేకపోతే జర్మనీ ఇన్ఫర్మేషన్ గురించి. బట్ ఇప్పుడే కాదు, టేక్ సమ్ టైం, 1 year or 2 years పడుతుంది. సో కొంచెం మనం వెయిట్ చేయాలంతే. బట్ ఏంటంటే చెప్తున్నట్టే, జగన్ ఇన్ జర్మనీ అంటాడు, ఎవరిని డబ్బులు అడిగాడు. అసలు అడిగినా నేను రేపు పోస్ట్ పెట్టినా, నా ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక 100 రూపాయలు నేను పోస్ట్ పెట్టినా నాకు వేయకండి ఎవరైనా. సో నాకే కాదు, ఏ ఇన్ఫ్లుయెన్సర్కి అంత ఈజీగా డబ్బులు, ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్. సో నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నా అంటే, జస్ట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా గ్రాస్ప్ చేయండి. అండ్ నేను చెప్పేది మీకేమైనా తప్పు అనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ నెగిటివ్గా నాకు అంటే ఇట్స్ బీన్ 1.5 year 1 year 3 months నుంచి పెద్ద ఎప్పుడు రాలే నెగిటివ్. అసలు ఏ పోస్ట్ రాలే, నెగిటివ్ కామెంట్స్ కూడా రాలేదు. సో వీఆర్ లైక్ ప్యూర్ ట్రాన్స్పరెంట్, ట్రస్ట్ వర్తీగా ఉన్నాం, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఒకరెవరో పోస్ట్ చేసిర్రు. కొందరు గురించి చెప్పాలి. ఏంటంటే ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అనుకోండి, నేను రిప్లై అంటే ఫస్ట్ నాకు ఏంటంటే తక్కువ ఫాలోవర్స్, తక్కువ రీచ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరు అడిగినా నేను మ్యాక్సిమం టైం, నాకు ఈవినింగ్ టైమ్స్ ఒక 2-3 hours కూర్చొని కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చేవాడిని, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ ఇచ్చేవాడిని, లేదా కాల్స్ మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ రీచ్ అవ్వడం వల్ల నేను ప్రతి మెసేజ్ చూసుకోలేకపోతాను. కొందరు మెసేజ్ చూసుకోకపోతే నీకు ఫాలోవర్స్ పెరిగిపోయిందని ఎవరిని పట్టించుకుంటలేవాట. అరే బాబు, అసలు ఎన్నెన్ని చూసుకోవాలి, నేను ఫుల్ టైం వర్క్ చేసుకుంటున్నా, కంటెంట్ రాసుకుంటున్నా, కంటెంట్ చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా, ఇంకా అంత ఇంక ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటా. ఒక thumbnail మాత్రం ఇంకొకరు చేస్తారు. జస్ట్ మొత్తం నేనే నేను అది అసలు ఏంటంటే ఇంకా టీం కొలాబరేట్, టీం పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. బట్ ఎట్లా పెట్టాలి, నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, అంత వరకు రాలేదు. సో దట్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు బి ఇనాగరేట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, స్టార్టింగ్ 2026 లేకపోతే fourth quarter అని ప్లాన్ చేస్తున్నా. సో అది అంతా చేయాలి. ఒక్కరిని అంటే బేసిక్గా కాల్స్ అనేది చాలా తీసుకోవట్లేదు ఎక్కువ. సో అందుకే ఎవరికైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉండి, ఎవరికైనా రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టాప్ మెంట్ పెట్టా. కొందరు జర్మన్కి ఎట్లా రావాలి అన్న, ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏంటిది అన్న, లాంగ్వేజ్ ఎంత కావాలి
అన్న A1 A2 అంటే ఏంటిది అన్న, IELTS ఎంత కావాలి అన్న, పబ్లిక్ ప్రైవేట్ డిఫరెన్స్ ఎంత, ఈ క్వశ్చన్లు అడిగితే సో అంటే అంత ఆ క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేసే టైం ఉంటుంది, అది గూగుల్లో కొట్టినా వస్తుంది. సో కొందరు వాళ్ళకైతే రిప్లై అయిపోతే పెరిగిపోయింది, అసలు రిప్లై ఇస్తలేవు, నువ్వు అందరూ నీ గురించి మంచి చెప్పిర్రు, నువ్వు రిప్లై ఇస్తలేవు. అరే బాబు జస్ట్ వెయిట్, నేను ఇవ్వను కావచ్చు, ఎందుకంటే కొన్ని నా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా మందికి నేను రిప్లై కూడా చేయలేదు. ఇప్పుడు మోర్ దెన్ ఒక 200-300 అన్సీన్ మెసేజెస్ ఉన్నాయి, ఇంకా రిక్వెస్ట్లలో ఉన్నాయి. సో వాట్సాప్లో కూడా కొందరు మెసేజ్ చేస్తారు, కొందరికి వెంటనే ఇస్తా, కొందరికి కొందరు కిందికి వెళ్ళిపోతే కొందరు మీద వాళ్ళకి రిప్లై ఇస్తావు. దట్స్ హౌ ఇట్ వర్క్. సోషల్ మీడియా అంటేనే అట్లా పనిచేస్తుంది. సో దాన్ని ఏదో మనసులో పెట్టుకొని ఏదో అనుకొని సో ఇట్స్ ఫైన్. సో ఎవరైతే మీరేం ఇప్పుడు నేను ఏంటంటే నాకు తెలుసు, నా ఫాలోవర్స్ తెలుసు, నా సబ్స్క్రైబర్స్ తెలుసు. సో చెప్పిందే అదే చెప్పాలనుకున్నా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కన్సల్టెన్సీస్ పేరు మీద అఫీషియల్గా కూడా చాలా కన్సల్టెన్సీస్ అఫీషియల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని చాలా ఫేక్ జరుగుతుంది. సో అది మీరు మాత్రం ప్రాపర్ చెక్ చేసుకోండి. ఈవెన్ ₹1,00,000 కూడా ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. సో మనం ఏది కట్టాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో రీసెంట్గా కూడా చాలా మంది డబ్బులు కట్టిన తర్వాత నాకు ఫోన్ చేశారు, అంటే వేరే వాళ్ళకి, అన్న ఇది జెన్యూనేనా కాదా, ఇది ఏంటిదని తెలుసుకోవాలి. మీరు ఆల్రెడీ డబ్బులు కట్టాక నేను ఎట్లా తెలుసుకుంటాను. సో మీరేమన్నా ముందే మనం ఏమన్నా ఎవరన్నా ఆ కన్సల్టెన్సీ ద్వారా వచ్చిర్రా లేదా అని తెలుసుకుంటే ఆ కన్సల్టెన్సీ జాయిన్ అయితే బెస్ట్. బట్ ఎవరు తెలియకుండా ముందే వెళ్ళి వాళ్ళు ఏదో చెప్పిన మాటలు నమ్మితే బిస్కెట్ అవుతాం. సో నేనేం చెప్పాలనుకున్న ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే, సో ఎవరైతే నా ఫాలోవర్స్, రియల్ ఫాలోవర్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయ్యింది, నేను మీతో మాట్లాడిన, మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఏంటంటే జగన్ ఇన్ జర్మనీ అంటాడు, ఎవరిని డబ్బులు అడగడు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. అది మాత్రం క్లియర్గా చెప్తా. ఇంకా ఏం చెప్పాలి. సో ఈరోజైతే అంతే, ఇది ఒక షార్ట్ వీడియో చేశా. సో మీ అందరికీ నేను ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు సపోర్ట్ యూ, హెల్ప్ యూ. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎంతమంది చెప్పినా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, రియాలిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నా థంబ్నెయిల్స్ కోసం నా రీచ్ కోసం థంబ్నెయిల్స్, ఒక బ్యూటిఫుల్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి కొంచెం ఏదో ఎగ్జాగరేట్ చేసి, లేకపోతే అయ్యో జర్మనీ పడిపోతుంది, జర్మనీ కుప్పకూలింది, జర్మనీలో అసలు అవి లేవు అంటే నెగిటివ్ చేస్తే ఎక్కువ వస్తుంది. బట్ నేను ఎక్కువ అవి చేయాలనుకోవట్లే. ఏ శాలరీస్ ఎట్లున్నాయి, ఇక లైఫ్ ఎట్లుంది, జాబ్స్ ఎట్లుంది, డిమాండ్ జాబ్స్ ఎట్లున్నాయి. సో ఇవన్నీ నేను ఎందుకంటే జస్ట్ షేర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నా. సో అది అంతే. పెద్ద మనకు ఆల్రెడీ ఐ హ్యావ్ ఫుల్ టైం జాబ్, మంచిగానే ఉంది, మంచిగా సెటిల్గా ఉన్నా. సో పెద్ద నాకు ఆశించాల్సింది కూడా ఏం లేదు. జస్ట్ నేనైతే హెల్ప్ చేయాలి, దానివల్ల నాకు గ్రోత్ వస్తుంది, రీచ్ పెరుగుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంతే. సో మీ అందరికీ ఎంతో కొంత నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా ప్రతి వీడియోలో అనుకుంటున్నా. సో మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. Constant learning to keep me thriving for challenges that